6 గ్యారంటీలను తుంగలో తొక్కి హైడ్రా పేరుతో డ్రామాలాడుతుంది ఈ ప్రభుత్వమని మెదక్ జిల్లా కొల్చారం మండల టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో ఎస్ఐ మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం బీఆర్ఎస్ నాయకులను వారి ఇంటి వద్ద ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, ఉపాధ్యక్షుడు సంతోష్ రావు, జిల్లా నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, కొమ్ముల యాదగౌడ్ మాట్లాడుతూ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, టీఆర్ఎస్ నాయకుడినేనని చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తూ పార్టీ తరపున ఆయనను మర్యాదపూర్వకంగా కలవడానికి బయలుదేరిన తమను అరెస్టు చేయించడం సరికాదన్నారు. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టాలని టీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేస్తూ దాడులు చేయడం మానుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఖమ్మంలో వరదలు, గ్రామాలలో వ్యాధులతో విచారిస్తుంటే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. హైడ్రా పేరుతో వసూలు దందాకు తెరలేపిందన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను చివరకు రోడ్డు మీదకి లాగుతుందన్నారు. ఇకనైనా అనవసర చర్యలు మానుకొని ప్రభుత్వంపై దృష్టి సారించాలన్నారు. ప్రజలు త్వరలోనే కాంగ్రెస్ కు బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, యువత విభాగం అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు, నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, కొమ్ముల యాదగౌడ్, చిట్యాల యాదయ్య, కరెంటు రాజాగౌడ్, పాండురంగ వెంకటేశం, చిన్నారం ప్రభాకర్, బాగారెడ్డి, పోతంశెట్టిపల్లి గౌరీశంకర్, తుక్కాపూర్ ఆంజనేయులు, చిన్నరాములు, లింగోళ్ల చెన్నయ్య, నాయిని సిద్దిరాములు, దుర్గాప్రసాద్ గౌడ్, సోమ నర్సింహులు, గ్యాస్ కృష్ణ, సిద్దిరామరెడ్డి, ఎండుగుల కృష్ణ, సాజిద్ ఖాన్, గుడాల నరసింహులు, వడ్ల శ్రీనివాస్, నీరుడి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. నేను కాంగ్రెస్ కాదు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం జరిగింది. దాంతో పాటు మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు, అయ్యా నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, నేను టీఆర్ఎస్ అని చెప్తున్నావు కాబట్టి నీ దగ్గరికి నేను వస్తున్నాను, వచ్చి మిమ్మల్ని కలిసానని చెప్పి మా కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయేటప్పటికీ పోలీసులు మధ్యలో ఆయన అరెస్ట్ చేసి ఆయన మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అదే కాకుండా మళ్ళీ ఆయన అరికపూడి గాంధీ గారు నా ఇంటికి వస్తున్నా వీడు కౌశిక్ రెడ్డి అని చెప్పేసి కౌశిక్ రెడ్డి ఇంటి మీద వచ్చి పెద్ద దాడి చేసి మొత్తం గూడాలను తీసుకొచ్చి వాళ్ళ భార్య ఒక్కటి ఇంట్లో ఉంటే కూడా ఆయన మీద మొత్తం వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. దాంతో పాటు ఆయనకు మన బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది 10 మంది పోయారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా దానం నాగేందర్ కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, ఇక వేరే మన మంది అంతా ఆయనకు వత్తాసు పలుకుతారు. అరే బాబు, మీరు ఏదో ప్రజలతో ఓట్లలో గెలిచి మీరు ఒక ఎమ్మెల్యేలుగా ఉన్నారు, అది కారు గుర్తు మీద గెలిచారు, మీకు గుద్ద దమ్ముంటే రాజీనామా చేసిన నిలబడితే మీరు అడ్రస్ కలెద్దని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వినమించుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక 5 ముఖ్యమంత్రులు పోయిరు, 5 ముఖ్యమంత్రులు చేయలేరా పాలన? వాళ్లకు దారి లేకుంటే దారి ఇచ్చిర్రు, వాళ్ళు ఉండడానికి కరెంటు ఇచ్చిర్రు, వాళ్ళకు ఇంటి పన్ను ఇచ్చిర్రు, వాళ్ళు మున్సిపల్కు ట్యాక్సీలు కడుతున్నారు. మరి అలాంటి దాన్ని ఈరోజు ఒక డ్రామా తీసుకొచ్చి పెద్ద వసూళ్ళ కార్యక్రమం మీద పెట్టుకొని మరి సాటు మార్గాన వసూళ్ళోళ్ళు వస్తారు, ఏదో 1-2 గులగొట్టి మరి మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు. వసూళ్ళ కార్యక్రమం కోసమే హైడ్రా అనేది ఒకటి పెట్టి పోలీసు అధికారులతోని నువ్వు ఈ డ్రామాలు చేస్తున్నావు కాబట్టి రాబోయే రోజులలో తప్పకుండా నీకు బుద్ధి చెప్తారు. మరి ఎట్లయితే గద్దెనెక్కిచ్చిరో అదే మార్గాన నేను గద్దె దింపుతారని చెప్పి తెలియజేస్తూ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా రాబోయే రోజులలో ముందుకెళ్తాం, పార్టీకి కృషి చేస్తాం, పార్టీకి పనిచేస్తాం గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. నిన్న అరకపూడి గాంధీ ట్విట్టర్లో నేను టీఆర్ఎస్ క్యాండిడేట్ను, కాంగ్రెస్ కాదు పిఎస్ చైర్మన్గా ఇచ్చిండ్రని చెప్పి ఆయన ట్విట్టర్లో తెలపడం జరిగింది. దానికి మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే, నేను టీఆర్ఎస్ క్యాండిడేటే కదా, మీకు టీఆర్ఎస్ కాండువా వేయడానికి మీ ఇంటికి వస్తున్నా అని చెప్పడం జరిగింది. చెప్తే అడిగి పోతే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా మళ్ళీ ఇదే అరకపూడి గాంధీ మళ్ళీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి దాడి చేయడం జరిగింది. దాని ఎంతవరకు కరెక్ట్? అసలు వ్యవస్థ ఏం చేస్తుంది? సీఎం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉన్నదంటే ఓన్లీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కొవ్వొత్తుగా మారి పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తారా? మరి పార్టీలో లేని న్యాయ వ్యవస్థను కూడా కాపాడే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ మీదే ఉంటుంది. కాబట్టి అసలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేస్తుంది? పబ్లిక్ మీద సమస్యల మీద దృష్టి పెడుతుందా, లేదంటే కార్యకర్తల మీదనే దృష్టి పెడుతుందా? నీకు చెప్పవలసిన బాధ్యత కూడా సీఎం గారికి ఉన్నది. ప్రజా పాలనలో నీకు ప్రజల మీద 10 నెలలు పూర్తి అవుతున్నా కూడా ఒక్క
సబ్జెక్ట్తో కూడా పోయి నువ్వు డెవలప్మెంట్ చేసింది లేదు, గ్రామాలకు అభివృద్ధి లేదు, గ్రామాలకు ఫండ్స్ లేవు, ఎక్కడదక్కడ రోగాలతోని మన గ్రామాలన్నీ ఎక్కడెక్కడ రోగాలతో నిండిపోయి ఉన్నాయి. ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు మేము అడగడానికి వస్తే కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల కూర్చునేటమే ఇది ఒక ధర్మమా? నీకు రేవంత్ రెడ్డిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. 10 నెలల పాలనలో నువ్వు పాలన తప్పిన గవర్నమెంట్గా నువ్వు ముందు తీసుకెళ్తున్నావు. ముందు గాడిలో పెట్టి ప్రజాపాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు కోరినట్టు నువ్వు హామీ ఇచ్చినట్టు నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు? నువ్వు ఎలక్షన్లకు వచ్చే ముందు ఎన్ని హామీలు అయితే ఇచ్చినావు? ఆ హామీలన్నీ నెరవేర్చు. ముందుగల రుణమాఫీ అన్నావు, రైతు బంధు అన్నావు, రైతు మిత్ర అన్నావు, మళ్ళా పెన్షన్లు ఇస్తా అన్నావు, 6 గ్యారంటీలలో 2500 మహిళలకు 2500 అన్నావు, గ్యాస్ అన్నావు. ఎక్కడవా నువ్వు చెప్పిన హామీలన్నీ? ఎక్కడవా? ముందుగల హామీలను ఇవ్వకుండా ప్రజలను దృష్టి మళ్లించేలాగా హైడ్రా అని చెప్పి హైడ్రామా చేస్తున్నావు. హైడ్రా అని చెప్పి ఒక 4 గులగొట్టి దాని వెనక ఎన్ని వసూలు పెడుతున్నారు? హైడ్రాతోని జరిగేదేంది? ఉన్న వాళ్ళను పక్కకు పెట్టి లేని వాళ్ళను నిరుపేదలు చెరువంచుకు ఇంత ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన పట్టాలు వాళ్ళకు నల్ల బిల్లు కడుతున్నారు, వాళ్ళు ఇంటి పన్ను కడుతున్నారు, మున్సిపల్ టాక్సీ కడుతున్నారు. వాళ్ళని నువ్వు రోడ్డు మీద తీసుకొస్తున్నావు. బిడ్డ నీకు ఎట్లా ఉంటుంది? నేను కోరుకొని ఓట్లు వేసిన జనాన్ని నువ్వు మళ్ళీ రోడ్డు మీద తీసుకొస్తున్నావు. అసలు నీది ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది నువ్వు ఒకసారి పునరుద్ధరించుకోవాలి. పేదలకు ఇట్లాంటి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. అందులో బీఆర్ఎస్ కార్యకర్తలనే టార్గెట్ చేస్తూ నువ్వు అక్రమ అరెస్టు చేస్తున్నావు. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. మేము పార్టీ తరఫున ఎప్పుడు ఏ టైం ఇచ్చినా, ఎప్పుడు ఏ మాట చెప్పినా కానీ ఎనీ టైం మేము ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. మేము ప్రజల కోసమే ఉన్నాం. ఉద్యమం అనేది కూడా కొత్త కాదు, అరెస్టులు అనేది టీఆర్ఎస్ కార్యకర్తలకు కొత్త కాదు. కాబట్టి ఖబర్దార్, ఇక ముందైనా సరే ప్రజా పాలన మీద దృష్టి పెట్టు, అభివృద్ధి మీద దృష్టి పెట్టు. దానికి మేము సహకరిస్తాం. అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వస్తాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఆయన చెప్పడం జరిగింది. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నప్పుడు మరి మా ఎమ్మెల్యేనే కదా, మరి మా ఎమ్మెల్యేని మేము కలవడానికి వస్తున్నప్పుడు మమ్మల్ని తొవ్వలో నిర్బంధించి మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడము కరెక్ట్ కాదు. మరి ఈరోజు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి సాగు నోటుకు పోయి ఎంతోమంది వాళ్ళ జీవితాలను చనిపోయి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆంధ్ర పరిపాలన, ఆంధ్ర పెత్తనం స్టార్ట్ అయింది. మరి దీన్ని మేము కొల్చార మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నువ్వు చెప్పిన హామీలను, నువ్వు ఇచ్చిన హామీలను ప్రజలను నమ్మి నీకు ఓట్లు వేసి నేను అధికారంలో కూర్చుండబెట్టిర్రు. నువ్వు ముఖ్యమంత్రి అయి 10 సంవత్సరాలు అయింది. నీ దృష్టి పరిపాలన మీద ఉండాలి అని నువ్వు ముఖ్యమంత్రి అయి 10 నెలలు అవుతుంది. మరి నీ దృష్టి పరిపాలన మీద ఉండాలి. ఒక దిక్కు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అతలాకుతమైంది. అక్కడ జనాలను ఆదుకోవడం మీద, మరి ఖమ్మం జిల్లా ప్రజల అవసరాలను తీర్చేదాని మీద నీ దృష్టి పెట్టి, కానీ మా బీఆర్ఎస్ కార్యకర్తల మీద, మా బీఆర్ఎస్ నాయకుల మీద నీ దృష్టి అవసరం లేదు. మరి అనవసరంగా నువ్వు పరిపాలన విషయాన్ని మర్చిపోయి ఒక మామూలు నాయకుని లెక్క నువ్వు ముఖ్యమంత్రి హోదాను మర్చిపోయి ప్రవర్తిస్తున్నాము. మరి దానికి కొల్చార మండలం నుంచే మేము స్టార్ట్ చేస్తాము. మేము ప్రతి ఏ ఉద్యమంలో అయినా తెలంగాణ ఆత్మగౌరవం కించపరచకుండా ఉండడానికి, తెలంగాణ ఆత్మగౌరవం తగ్గకుండా ఉండడానికి కొల్చార మండలం తరఫున మేము ఖచ్చితంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పి ఇలా భారత తెలంగాణ కొల్చార మండలం తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.